మా వాళ్ళే జనసేనకి సీట్లు వచ్చినాయి, మా వాళ్ళే జనసేనకి ఓట్లు పడి టీడీపీ చెప్పుద్ది. ఎవరైతే గేమ్ చేంజర్ అంటామో ఆ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అంటాం. ఇలాంటి అంటే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒక మహిళని కిడ్నాప్ చేయడంలో ముఖ్యమంత్రి నివాసంలో కూర్చుని ప్లాన్ చేసి ఆవిడ్ని సజ్జల డైరెక్షన్లో చేశారంటే అసలు మీరు ఐపీఎస్ అధికారుల అటెండర్లు అనేది ఒక పాయింట్. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. వర్మ నీ కర్మ అనేది ఇండైరెక్ట్ చెప్పిన మాట అంటారు. అంటే ఒక విషయం ఏంటంటే వర్మ గారు ఒక్కలే కాదు నాయకులు, అక్కడ 10 మంది నాయకుల్లో వర్మ గారు ఒక నాయకుడు. వర్మ గారికి వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ గారు కొంత ప్రచారం జరుగుతుంది. అయితే సరే కుటుంబ రాజకీయాలు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు తన అన్న నాగబాబు గారికి ఎలా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎలా స్పందిస్తారు? నేనేమంటున్నా అంటే ప్రతిపక్షం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు ఆంధ్రప్రదేశ్లో 35,000 మంది మహిళలు అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు. మిస్సింగ్ అన్నారు. ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనేది చాలా స్పష్టం. దాంట్లోనే అమ్మాయిలను కూడా ఇతర దేశాలకి మరి కూటమి ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం కనీసం 35,000 మందిలో 30 మంది అని తీసుకురావాలి కదా. మరి గతంలో కొన్ని వేల కేసులు పెట్టారు. దగ్గరగా 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ పాయింట్స్లో 3,000 మంది పోలీసులను పెట్టి మహిళలను చూడకుండా విచక్షణంగా వాళ్ళని ఏది లేవు అన్ని సిగ్నల్స్ అన్నీ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికే చూపిస్తున్నాయి. నైట్ మొత్తం మాట్లాడుకుంటున్నారు ఫోన్లు. ఒక పక్కనేమో మర్డర్ జరుగుతుంది, అవినాష్ ఎవరు వివేకానంద రెడ్డి గారి మర్డర్, ఒక పక్కనేమో వీళ్ళు ముగ్గురు ఫోన్లో నైట్లలో మాట్లాడుకున్నారని చెప్పేసి అన్నిటికీ చిన్న విషయాలకైనా స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్తారు. మరి అలాంటిది సొంత బాబాయి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి కారులో బయలుదేరి హ్యాపీగా సాయంత్రం 6ంటికి జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతగా ప్రవర్తించాడు. మన గతంలో హిట్లరు నేను చెప్పుకున్నా, కానీ వాళ్ళని చూడలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మనం చూసాము. అంటే ప్రజల రక్తాన్ని ఏ విధంగా అయితే పీల్చి పిప్పి చేయవచ్చో ఆ రకంగా చేశాడు ఆయన. ఆయన పులివెందులకి పులి కాదు, ఆయన పులివెందుల పిల్లి మాత్రమే అనేది ప్రతి కామన్ మ్యాన్కి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పిల్లిని చూసి భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అది ఇంపాసిబుల్, అది క్రాస్ అయిపోయింది. వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ వేల్పూరి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. సరే అండి, ప్రస్తుత రాజకీయాల్లో అమరావతి ప్రాంతంలో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి? అంటే కింద గ్రౌండ్లోనేమో టీడీపీ ఉండబట్టే జనసేన వచ్చిందని చెప్తారు, జనసేన మా వల్లే టీడీపీ వచ్చిందని చెప్తారు. ఏంటి అసలు ఈ రెండు పార్టీలు ఈ క్వశ్చన్ గురించి ఏం చెప్తారు? అంటే రెండు పార్టీలు కాదు, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలో 3 కూడా కూటమి ప్రభుత్వమే వచ్చింది ఇవాళ. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అరాచకాలని, అక్రమాలని మరి ఎదుర్కోవాలంటే డెఫినెట్గా మరి ముగ్గురు కూడా కలిసి ఆ రోజు చేస్తున్నటువంటి అరాచక పాలన అంతం చేశారు. ఇవాళ ఇది ఏ ఒక్కరి క్రెడిట్ అనే దానికన్నా ఆ రోజు మెయిన్గా లీడ్ తీసుకుంది పవన్ కళ్యాణ్ గారు. లీడ్ తీసుకుని మోడీ గారితో ఇటు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కూటమి ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి రోల్ ప్లే చేస్తుంది. మనం ఏమైనా ఛాంపియన్ అంటాము, లేదా ఒక ఆపద్బాంధుడు అంటాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడినవాడు పవన్ కళ్యాణ్ అనేది మనం 100% చెప్పాలి, తప్పదు. అది చంద్రబాబు నాయుడు మా వాళ్ళే జనసేనకి సీట్లు వచ్చినాయి, మా వాళ్ళే జనసేనకి ఓట్లు పడి టీడీపీ చెప్పుద్ది. టీడీపీకి ఏమో జనసేన అంటారు మా వాళ్ళే పార్టీ అధికారంకి వచ్చింది, మేము రాకపోతే టీడీపీ ఉందా అనేది ఒక వర్షన్. అంటే ఒకరు చెప్తారు. దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఇక్కడ ఏంటంటే దీంట్లో నరేంద్ర మోడీ గారి యొక్క పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర ఉంది. ముగ్గురు పాత్ర వల్ల ఎన్నికల్లో గెలవటం జరిగింది. ఇది ఒక వ్యక్తి వల్ల కాదు. అయితే దీన్ని సృష్టికర్త ఎవరు, ఈ కూటమి సృష్టికర్త ఎవరు అనేది మనం చెప్పాలి. చెప్పేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీని సృష్టికర్త. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నాకు సీట్లతో పని లేదు, కేవలం ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అని చెప్పేసి సీట్ల కోసం రాజీ పడి కేవలం ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడటం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు వచ్చారని ఆయన స్వయంగా చెప్పటం. సీట్ల విషయంలో కూడా మరి ఆయన తగ్గించుకొని భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం, మా ఎంపీ ఇష్యూస్ కానీ ఎమ్మెల్యేస్ ఇష్యూ కానీ అందరూ 50 తీసుకోండి, 40 తీసుకోండి, 60 తీసుకోండి అని చెప్పారు. కానీ ఇక్కడ నాకు సీట్లు కాదు ముఖ్యం, మనము కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసినాక ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలి అనే దాని మీద తీసుకున్నాడు. దాంట్లో ఆ ఛాంపియన్ అయితే మటుకు ఎవరైతే గేమ్ చేంజర్ అంటామో
ఆ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు అంటాం. ఇలాంటి దాంట్లో అసలు మీకు వేరే సెకండ్ ఆప్షనే లేదన్నమాట. ఈ కూటమి ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల పాటు సజావుగా సాగుద్దంటారా, మధ్యలో ఏమైనా బ్రేక్ అవుతుంది? అంటే ప్రతిపక్షం కూటమి అయిపోయింది, ఇప్పుడు వేళల్లోనే జనసేన టీడీపీ మధ్య వైరం మొదలైంది, కింద గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చెప్తారు. అందులో టోటల్గా చూస్తే వాస్తవం అంటారు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు అయినా కూడా మేము కలిసే ఉంటాము, ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటాము, ఈ రాష్ట్రం అన్ని రంగాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశారు, దీన్ని మేము ఒక ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా చేయాలనేటువంటి మా యొక్క కాన్సెప్ట్ అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ ఏంటంటే, ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో జనసేన అధ్యక్షుడు, ఆయన కానీ విడిపోతే నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా బీజేపీని నేను ఈజీగా ట్యాకిల్ చేసి నేను కొట్టగా, అదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉంటే, ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అని చెప్పుకోవచ్చు, ఆయన కానీ ఉంటే నేను కూటమిని ఏమీ చేయలేను, దాని దరిదాపుల దగ్గరికి వెళ్ళలేను, టచ్ చేయలేను అనేటువంటిది ఇష్యూ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. కాబట్టి దీని పట్ల ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నారు. మీడియా ఉంది, జనసేనకి అంత బలం ఉన్నప్పుడు సింగిల్గా పోటీ చేసే 170 సీట్లు పోటీ చేసే పరిస్థితి ఉందంటారా? అంటే డెఫినెట్గా అంటే మీరు గేమ్ చేంజర్ అంటున్నారు, బలమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు కదా, ఈ నేపథ్యంలో జనసేన 170 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే అవతలేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో మనీ మీడియా మాఫియా మూడింటికి నాయకుడు ఆయన, యువతలేమో జనసేన పార్టీ చూసుకుంటే మీడియా లేదు, మనీ లేదు, మాఫియా లేదు. మరి ఒక పక్కన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మరి 40 సంవత్సరాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, మరి వాళ్ళంతా కూడా సంస్థాగతంగా కూడా బలపడి ఉన్నారు తెలుగుదేశం పార్టీ. అందరితో కలిస్తేనే విజయం వస్తుంది, అందరితో కలవనప్పుడు విజయం రాదు. కాబట్టి మనకు కావాల్సిందే కేవలం మనం ఒక్కడమే పరిపాలించాలని కాదు, ఈ రాష్ట్రం ఫస్ట్, తర్వాతే మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. దాంట్లో భాగంగానే కలవటం జరిగింది. ఇవాళ మరి నిన్న కూడా ఏదో 18 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం అని చెప్పేసి ఇవన్నీ కూడా మీడియాలో కూడా ఇవన్నీ కూడా కల్పితాలు చేసి, అంటే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అయినా కూడా డిస్టర్బ్ చేయాలి, ఈ కూటమి మధ్యన విభేదాలు సృష్టించాలి అనేటువంటిది ఇప్పటి నుంచే ఈ 7 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అందరికీ టార్గెట్ బేస్ ఇచ్చి, మరి ఒక మీరు సైకోలు అని చెప్పండి, వీళ్ళు ఎవరైతే మన ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, మనం ఇవాళ అధికారంలో రావాలంటే ఉన్న ప్రభుత్వం మీద విషం చల్లాలి, రోజు అబద్ధాలు ప్రచారం చేయాలి, ఒక 1000 సార్లు అబద్ధం చెబితే అదే నిజం అవుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు 18 మంది వైసీపీకి టచ్లో ఉండంటారు. ఈ పరిస్థితి అంటారు, నిజంగా ఆ ప్రభావం ఉంటుందంటారు, ఆ పరిస్థితి ఉంటుందంటారు. ఎంత ఘోరమైన ఇష్యూ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్తే ఏదో గతంలో సామెత చెప్తారనమాట, మా తలకాయ 1000 ముక్కలు అవుతుందని. ఆయనకు అలాంటి శాప మీద ఉన్నట్టుంది. ఆయనకు ఉన్నది 11 సీట్లు. ఎక్కడైనా 11 సీట్లు ఉన్నవాడితో 21 సీట్లు ఉన్నవాళ్ళు కలవటం అనేది ప్రపంచంలో నాకు తెలిసి ఎక్కడ జరుగుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఇంకా జనాన్ని గొర్రెలుగా చేసి వాళ్ళని ఇంకా మభ్యపెట్టి వాళ్ళ అమాయకత్వాన్ని ఇచ్చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో సాధ్యం కాదు. కూటమిని టచ్ చేసేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. కూటమి 100% సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాల్సిందే. అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ల పాటు ఈ గవర్నమెంట్తో కలిసి ప్రయాణం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాల కాలమైంది. ఈ 15 ఏళ్ళు అంటే 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఎవరైనా ఒక పార్టీ పెట్టేటప్పుడు ఒక గోల్, ఒక లక్ష్యం ఉంటుంది. పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అధికారంలోకి రావాలి, సీఎం పీఠ స్వీకరించాలని ఉంటుంది. అంటే జనసేనకు ఆ పరిస్థితి లేదంటారా? అంటే ముఖ్యమంత్రి చేయాలనే ఆకాంక్ష, లక్ష్యం లేదా? అంటే ఇక్కడున్న పరిస్థితి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దానికి కూడా సమయం. ఇప్పటికే ఇలా జరుగుతూ ఉంటే కింద స్థాయిలో జనసేన కార్యకర్తలని వైసీపీ సోషల్ మీడియా కొంత ట్రోల్ చేస్తుంది, జెండా కూలీలు అని చెప్పి రకరకాలుగా ట్రోల్ చేస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒక విషయం, నేను 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే కింద గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త పరిస్థితి అంటే ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఒక 50 సంవత్సరాలు వెనుకబడింది. ఒక రకంగా చెప్పాలంటే శ్మశానం చేశాడని చెప్పుకోవచ్చు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆయన లక్ష్యమే అదే. అంటే నేను నా నేరాలు, ఘోరాలు, కబ్జాలు, రియల్ ఎస్టేట్లు ఇవన్నీ చేసుకోవాలంటే అమరావతిని మెయిన్ పాయింట్స్ ఏటికాటిని అవన్నీ కూడా ధ్వంసం చేసి, అంటే ప్రజలందరూ కూడా నేను దోచుకునే దాన్ని కాకుండా ఆ విధ్వంసం పట్ల ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు నా కార్యక్రమం నేను చేసుకెళ్ళిపోతాను అనే దాని మీద మన సినిమాల్లో కూడా చూస్తాం అనేక రకాలుగా. ఎక్కడైనా దొంగతనాలు జరిగేటప్పుడు
కొన్ని మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. మనం అటు చూసే లోపు ఇక్కడ బ్యాంకులో దొంగతనం చేసి వెళ్తారు అనమాట. ఇలాంటి మ్యాజిక్స్ అన్ని నేర్చుకున్నారు వీళ్ళు. ఇవన్నీ కూడా సాధ్యం కాదు. ఇక్కడ ఏమన్నా అంటే అధికారం కావాలి, కానీ దానికి మనకు అనుకూలమైన పరిస్థితిని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఇదైనప్పుడు, మరి కూటమి తరఫున ఇది చేసినప్పుడు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే కేవలం 2 నెలల్లో 6 నెలల్లో అవ్వదు. మినిమం ఒక 10 years అనేది డెఫినెట్గా చేయాలి. అధికారం వచ్చేటప్పుడు ఆటోమేటిక్ దాంట్లో అదే వస్తుంది, ఎవరికి కూడా చెప్పి రాదనమాట. అయితే ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రయత్నాలు చేసేసి రెచ్చగొట్టి కార్యకర్తలను చేయడానికి ఇచ్చేస్తున్నారు. కార్యకర్తలు కూడా సేఫెస్ట్ జోన్ ఏది అనేది డెఫినెట్గా చూసుకుంటారు. చిన్న స్థాయిలో చిన్న సమస్యలు ఉంటాయి, ఏ రాజకీయ పార్టీలో అయినా ఉంటాయి, సేమ్ పార్టీలోనే ఉంటాయి, వేరే పార్టీ అని కాదన్నమాట. అయితే ఇక్కడ బ్యాలెన్స్ అనేది ముఖ్యం. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఏం చెప్పారంటే ఎక్కడికక్కడ చిన్న సమస్యలు ఉంటే అవన్నీ కూడా మనం పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి. రాష్ట్ర అభివృద్ధి మాత్రమే మన టార్గెట్ అనేది ఒక్కటే నినాదంతో ముందుకెళ్ళాలి. కథమ ఎక్కడ సమస్యలు ఉంటే వాటిని మనం కలిసిమెలిసి పరిష్కరించుకుందామని చెప్పారు. అందువల్ల స్టేటే ఫస్ట్, మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ లాస్ట్ అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇక్కడ ఆ సమస్యనే లేదు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు గారు ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు అంటే, జనసేన గెలిచిందంటే నా వల్ల అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. ఇది ఒకరి వల్ల అనేది కాదు, అలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నారు. అంటే దీన్ని ఎవరిని ఉద్దేశించి అంటారు? అంటే నాగబాబు ఒక పక్కేమో వర్మాన్ని ఉద్దేశించి అని చెప్పి అంటారు, వర్మ నీ కర్మ అనేది ఇండైరెక్ట్గా చెప్పిన మాట అంటారు. అంటే ఒక విషయం ఏంటంటే అక్కడ వాక్య నీ కర్మ అనేది వర్మనేనా? లేదు, ఒక విషయం, పిఠాపురంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళలో తెలుగుదేశం నుంచి వర్మ గారు ఉన్నారు, జనసేన నుంచి కొంతమంది నాయకులు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ మనకి బీజేపీ నుంచి కూడా నాయకులు ఉన్నారు. దాంట్లో కూడా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఉన్నారు. వర్మ గారు ఒక్కలే కాదు నాయకులు, అక్కడ 10 మంది నాయకుల్లో వర్మ గారు ఒక నాయకుడు. అంటే ఎన్నికల ముందు వర్మ గారిని మా గెలుపు మీ చేతుల్లో పెడతామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వర్మ గారి ఇంటికి వెళ్ళి మాట్లాడటం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి. అవును, చెప్పారు. ప్రచారంలో కూడా వర్మ గారిని శాసనమండలికి పంపిస్తాను, అవును, వర్మ గారికి అన్యాయం జరగదని చెప్పి కూడా చెప్పారు. అవును. అయితే వర్మ గారు తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఉన్నారు. వర్మ గారికి ఏ పదవి ఇవ్వాలన్నా, అది ఎమ్మెల్యే కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఏ పోస్ట్ ఇవ్వాలన్నా కూడా అది కేవలం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఇవ్వాలి. అదే జనసేన పార్టీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు రికమెండ్ చేసి చేయాలన్నమాట. బీజేపీ ఉంటే బీజేపీ చేయాలి. అయితే ఇటీవల అక్కడ దొరబాబు గారు అని బీజేపీలో వెళ్ళిన తర్వాత వైసీపీలోకి వచ్చినటువంటి ఆయన కూడా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఏంటంటే వర్మ గారిని కొంచెం స్థాయి తగ్గిస్తున్నారు అన్నారు. ఎందుకంటే ఆయన వైసీపీలో ఉన్నారు, గతంలో బీజేపీలో ఉన్నారు. మళ్ళీ నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు, మా ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోవాలి, ఎప్పటి నుంచో మాకు ఉప్పాడు లాంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి, సముద్రం ఒడ్డునగా మటుకి ఏ నాయకుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు, మేము ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. పవన్ కళ్యాణ్ అయితే ఒక ల్యాండ్ మార్క్గా ఉన్నారు కాబట్టి, ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆయన వల్ల మా ప్రాంతము, మా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతున్న ఉద్దేశంతో నేను పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీలో చేరానని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా అనేక వీడియోల్లో చెప్పడం జరిగిందనమాట. మరి అలాంటప్పుడు కేవలం వర్మ గారు ఒక్కడి వల్లని మనం చెప్పలేము అనమాట. అంటే ఎవరైతే ఇలా అనుకుంటే వాళ్ళ కర్మ అన్నారు, ఎవరిని ఉద్దేశించినట్టు? అంటే జనరల్గా ఏంటంటే బయట అంటే కొంతమంది నాకేంటంటే వర్మని ఇండైరెక్ట్గా అన్నారనేది ఒక ప్రచారం నడుస్తుంది. అంటే కొంతమంది ఏంటంటే లేనిది కూడా క్రియేట్ చేసుకుంటారు. అట్లా క్రియేట్ చేసుకుంటే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు అది ఎవరు చెప్పాలి, యువతలో ఉన్న వ్యక్తులే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు చెప్పి వీళ్ళిద్దరు ఫలానా వ్యక్తి వల్లే ఇక్కడ మేము గెలిచామని చెప్పాలి. కానీ అక్కడ ఒక వ్యక్తి వల్ల గెలవటం అనేది జరిగే పని కాదు, అందరూ చేయాల్సిందే. ఏ నాయకుడైనా కూడా లిమిటెడ్ ఓటింగ్ ఉండిద్ది, 10 మంది నాయకులు కలిస్తేనే ఏ నాయకుడైనా కూడా గెలుస్తాడు. అది చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు అనమాట. అది అంటే కేవలం ఒక వ్యక్తే గెలిపించేటువంటి స్థాయి అయితే ఉండదు. అది అంటే వర్మ గారికి వెన్నుపోటు పొడిచారు పవన్ కళ్యాణ్ గారు అని కొంత ప్రచారం జరుగుతుంది. సొంత అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చారు, కనీసం నిన్ను గెలుపు కారణమైన వర్మను పట్టించుకోలేదు, అంటే సొంత వెన్నుపోటు అని చెప్పి అంటారు. అంటే విషయం ఇదే విషయంలో చూస్తే గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్యలు చేశారు, ప్రచారంలో చెప్పారు, పదే చెప్పారు, కుటుంబ రాజకీయాలకి జనసేన వ్యతిరేకం, మేము అలాంటివి ప్రోత్సహించాం, సామాన్యమైన వ్యక్తులను అసెంబ్లీ తీసుకెళ్తామన్నారు. అయితే సరే కుటుంబ రాజకీయాలు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు తన అన్న నాగబాబు గారికి ఎలా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఎలా స్పందిస్తారు? నేనేమంటున్నా అంటే నాగబాబు గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు, నాకు రాజకీయ గురువు
నాగబాబు అని చెప్పి కూడా చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి నాకు రాజకీయ గురువు, జనరల్ సెక్రటరీ, నేను ఆయన సలహాలు తీసుకున్నా, నేను ముందుకెళ్తున్నాను అన్నప్పుడు ఎమ్మెల్సీ అనేది ఒక దేశ స్థాయిలో పెద్ద పదవి ఏం కాదు, అది రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పదవి. అయితే మరి ఇదంతా కూడా కీలకమైనటువంటి రోల్ ప్లే చేసినప్పుడు మరి ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. కుటుంబ రాజకీయాలకి జనసేన దూరం అన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య ఎలా స్పందిస్తారు? అంటే ఇక్కడ కుటుంబ రాజకీయాలకి మేము దూరం, సామాన్యులు అసెంబ్లీ తీసుకెళ్లే బాధ్యత మా పార్టీ ఇది, అవును పవన్ కళ్యాణ్ అని చెప్పి పదే పదే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎమ్మెల్సీ ఎన్నికలు తన అన్నయ్యకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు. అంటే ఇక్కడ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా, ఒక సామాన్య జర్నలిస్ట్ అయినటువంటి హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి అనేక మంది చైర్మన్స్, మరి అజయ్ కుమార్ గారు కానీ కొంతమంది మీరు చూశారు, వాళ్ళని ఎవరో కూడా యాక్చువల్గా గుర్తుపట్టరు అనమాట. ఈ వీళ్ళకే చైర్మన్లు ఇచ్చారని మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం అనమాట. మరి అనేక మందికి ఇచ్చారు. మరి దాంట్లో భాగంగానే నాగబాబు గారు కూడా మరి మొదటి నుంచి ఆయన పార్టీలో ఉండి జనరల్ సెక్రటరీగా ఉండి పవన్ కళ్యాణ్కే రాజకీయ గురువుగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చారు. దాన్ని మనం ఎత్తు చూడాల్సిన పని లేదు. గురుదక్షిణ ఇచ్చారంటారా నాగబాబు గారు? నేనేమంటున్నాను, దాన్ని మనం పెద్దగా చూడాల్సిందిగా పని లేదు. సార్, గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పారు, ఆంధ్రప్రదేశ్లో 35,000 మంది మహిళలు, అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పారు. మిస్సింగ్ అన్నారు. ఇవాళ అధికారంకి వచ్చారు, దాదాపు 9 నెలల కాలం అవుతుంది. ఈ మిస్సింగ్ అనే ప్రస్తావన ఎక్కడ కూడా రావట్లేదు. ఇదే విషయాన్ని చూస్తే పార్లమెంట్లో ఒక సభలో కూడా వచ్చింది, 35,000 మంది మహిళలు మిస్సింగ్ అనేది అవాస్తవం అయితే కాదు అని చెప్పన్నారు. కనీసం మరి 35,000 మిస్సింగ్ అయినప్పుడు అధికారంకి వచ్చింది మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి? అంటే డెఫినెట్గా మీరు చెప్పినటువంటి ఈ 35,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కాకినాడలో కూడా ఆ పోర్ట్లో ఆయన షిప్ని ఎప్పుడైతే ఆ రోజు వెళ్ళి పట్టుకోవడం జరిగిందో, అంటే ఎలాంటి షిప్పుల ద్వారా కూడా ఇతర దేశాలకి అమ్మాయిలని ఇచ్చేయటం కానీ, మరి అదేవిధంగా మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ ఇవన్నీ కూడా స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. అంటే ఇదంతా కూడా ఒక ఇంటర్నేషనల్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనేది చాలా స్పష్టం. దాని గురించి అసలు వేరే ఇది లేదు. ఎందుకంటే ఒక పోర్టునే కబ్జా చేశారంటే ఎక్కడ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పోర్టుని కబ్జా చేసిన పరిస్థితి లేదు. ఏదో ఒక చిన్న స్థలమో లేదో బిల్డింగ్గా కబ్జా చేసి మనం చూసాం సహజంగా. కానీ పోర్టుని కబ్జా చేయటం అంటే దాని వెనకాల చాలా పెద్ద ఎత్తున ఇతర దేశాలతో మాఫియాతో, ఇంటర్నేషనల్ మాఫియా అంటే అనేక దేశాలతో కనెక్టివిటీ ఉంది. కాబట్టికే కాకినాడలో ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమమైనటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, మరి మాఫియా గ్యాంగ్ ఏదైతే ఉందో, ఇవన్నీ జరగడంలో మేజర్ పార్ట్ ఉంది. దాంట్లోనే అమ్మాయిలను కూడా ఇతర దేశాలకి మరి అక్కడికి పంపించవచ్చు అనేది చాలా స్పష్టంగా దాని ద్వారా తెలుస్తుంది. మరి కూటమి ప్రభుత్వం వచ్చి అధికారం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలం కనీసం 35,000 మందిలో 30 మంది తీసుకురావాలి కదా. అంటే డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద దగ్గరగా 9 లక్షలు కంప్లైంట్లు వచ్చింది. 9 లక్షల కంప్లైంట్లు వెంటనే చేయలేం. ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి జిల్లాకి 9 లక్షల కంప్లైంట్ అనేది ఒక ఎత్తు. గతంలో మీరు మీకే ఆరోపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎంలో ఉన్నారు, పార్టీలో ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్నారు, ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్నారు, కూటమిలో గేమ్ చేంజర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ 35,000 మహిళల పరిస్థితి ఏంటి? 35 ఆడపిల్లల పరిస్థితి ఏంటి? 35,000 మందే కాదు, 35,000 మందిలో కనీసం ఆచూకీ ఎక్కడ? అది 35,000 మంది మీద డెఫినెట్గా దాని మీద విచారణ చేయాలి. అంతేకాకుండా ఈ 9 లక్షల్లో కూడా 5 లక్షలు కేవలం ల్యాండ్కి సంబంధించింది కబ్జాలు చేయటము, లేదా వాళ్ళని బెదిరించడం, వైట్ పేపర్ మీద రాయించుకోవటం. మన కాకినాడ కూడా కేవీ రావు గారు కాంట్రాక్టర్, మరి ఆయన దగ్గర కూడా 4,000 కోట్లు అయితే 2,000 కోట్లు కేవలం 200 కోట్లకి వైట్ పేపర్ మీద సంతకాలు చేసిన 100 రూపీస్ స్టాంప్ పేపర్స్ మీద వాళ్ళకి అనుకూలంగా రాసుకున్నారు. మళ్ళీ మాకు ఇప్పుడు వద్దు, ప్రభుత్వం మారింది కాబట్టి మళ్ళీ ఇస్తామని ఇవన్నీ కూడా జరుగుతుంది, మనం చూస్తున్నాం అన్నమాట. అంటే ఇలాంటివి ముఖ్యంగా విశాఖపట్నం అనే కాదు, కాకినాడ అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మరి దగ్గర 9 లక్షలు జరిగినాయి. అంటే మరి వ్యవస్థలు మొత్తం కూడా కొట్టుకోలిపోయినాయి. చివరికి IAS IPS అధికారులు కూడా బాంచ దొర నీ కాలు ముక్త అనేటువంటి పరిస్థితికి వెళ్ళారు. IAS అని నేను ఎందుకంటున్నా అంటే ఒక సామాన్యుడు భయపడదు. బాంచన్ దొర అనేది గతంలో తెలంగాణలో లేనివాళ్ళు ఆ ఏరియాలో, అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ మీరు చూసే ఉంటారు. ఆయన సీట్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి ఈయన వచ్చి 2 కాళ్ళు వేసుకుని కింద కూర్చొని నేను మీ భక్తుని అన్నట్టుగా మనం చూసాము. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చోవటం ఇదన్నీ కూడా. ప్రకాష్ గారు అంటే ఒక జిల్లా కలెక్టర్ అంటే జిల్లా కలెక్టర్ కన్నా ఆయన ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే దగ్గరగా 30 సంవత్సరాలు జిల్లా కలెక్టర్ చేసిన తర్వాత 30 సంవత్సరాలకు ఆ స్థాయికి వస్తాం. మరి అలాంటి అధికారి కూడా మరి నేను మీ కాళ్ళ దగ్గర కూర్చుంటాను, నేను మీ భక్తుడిని, మీ సేవకుడిని,
మీకోసం ఏమైనా చేస్తానని చెప్పేసి ఆ స్థాయికి దిగజారటం అంటే అది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అది బ్యూరోక్రాట్ వ్యవస్థలో కూడా అంత స్థాయి దిగజాటు ఉంటుందంటారు? డెఫినెట్గా ఉంది. లేకపోతే మీకు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 10 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు జైలుకి ఎందుకు వెళ్తారండి? శ్రీలక్ష్మి గారు ఉన్నారు, మరి ఆవిడ ఇండియాలో నంబర్ 1 టాపర్ ఐఏఎస్. మరి ఈరోజు ఆవిడ చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా క్యాబినెట్ సెక్రటరీగా ఢిల్లీలో కూడా ఆవిడ రిటైర్ అయ్యేవాళ్ళు. అంటే దేశంలో నంబర్ 1 స్థానంలో ఆవిడ రిటైర్ అయ్యేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంటే ఐఏఎస్లు కోరుకునేది వాళ్ళ యొక్క కళ అనమాట. నేను చీఫ్ సెక్రటరీ అవ్వాలి, డీజీపీ ఐపీఎస్ డీజీపీ అవ్వాలి అనుకుంటారు. మరి అలాంటి నుంచి ఆవిడ జైలుకి వెళ్ళటం వల్ల ఆవిడ యొక్క కెరీర్ మొత్తం ఏమైందో మనం చూసాం. వాళ్ళ ఈరోజు పోస్టింగ్ కూడా లేదు. అంటే ఆవిడని ఎవరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఆవిడ నాకు బాగా క్లోజ్ తెలుసు, అయితే నేను ఆవిడకి అన్యాయం జరిగింది అని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు? జరిగిన తప్పులో ఆవిడ పాత్ర ఉంది డెఫినెట్గా. ఆవిడ సైన్ చేయాలి. ఆవిడ ఎందుకు సైన్ చేసింది అనేది ఇక్కడ పాయింట్. వాళ్ళే ఉన్నారు జనరల్గా. నేను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏమి స్వాతంత్ర సమరయోధుడు అండి, మేము కానీ సంతకాలు చేయకపోతే మేము రేపు ఉంటామో లేదో తెలియదు మేము. అందువల్ల మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి. మేము సంతకం చేస్తాం, ఏదన్నా అయిపోయింది. మేమైతే ముందు మేము సేఫ్ జోన్లో మేము ఉండాలి అనే పరిస్థితులు అన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అధికారులు అంతకన్నా ఘోరంగా తయారయ్యి డీజీపీ అని చెప్పండి, చీఫ్ సెక్రటరీ అని చెప్పండి, అక్కడ టీటీడీ బోర్డులో ఈవో అని చెప్పండి, ఇవాళ ఇలాంటి కీలకమైన పోస్టులు ఏవైతే ఉన్నాయో మరి ఎస్పీలు అని చెప్పండి, కమిషనర్స్ అని చెప్పండి, ఎన్ని చేశారు. మీరు ఎక్కడి దాకా పోతారు? విజయవాడలో కాదంబరిని సినిమా నటి డాక్టరు ఆవిడ్ని కిడ్నాప్ చేసి 2 నెలలు ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టిన వ్యక్తులు ఎవరు? ఐపీఎస్ అధికారులు. పిఎస్ఆర్ ఆంజనేయులు కానివ్వండి, విశాఖపట్నం విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఈయన కాంతిరాన్న తాత, అదేవిధంగా విశాఖలోనే డీసీపీ. అంటే 3 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఒక మహిళని కిడ్నాప్ చేయడంలో ముఖ్యమంత్రి నివాసంలో కూర్చుని ప్లాన్ చేసి ఆవిడ్ని సజ్జల డైరెక్షన్లో చేశారంటే అసలు మీరు ఐపీఎస్ అధికారుల అటెండర్లు అనేది ఒక పాయింట్. చివరికి అటెండర్లు కూడా ఆ పని చేయరు. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు, మహిళలను కిడ్నాప్ చేయకూడదు అనేటువంటి దీంతో ఉంటారన్నమాట. మరి అలాంటి మీరు రక్షకులుగా ఉండాల్సినటువంటి వ్యక్తులు మీరు భక్షకులుగా తయారు చేసి మరి మహిళ బాంబే నుంచి ఇక్కడి నుంచి ఒక ఎస్ఐ ఏఎస్ఐ వెళ్ళాల్సిన కేసుకి ఐపీఎస్ అధికారులు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నా రకంగా చిత్రహింసలు పెట్టి మరి శారీరకంగా వాళ్ళని హింసించి వాళ్ళ ఫ్యామిలీని కూడా మదర్ని ఫాదర్ని తీసుకొచ్చి వాళ్ళని నానా చిత్రహింసలో తప్పుడు కేసులు పెట్టారు. మరి ఇది నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక చీకటి అధ్యాయం అని చెప్పాలి. మనం ఎక్కడైనా కూడా సంఘ విప్లవ శక్తులు మహిళల్ని కిడ్నాపులు చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వయంగా గవర్నమెంట్ డైరెక్షన్లో 3 ఐపీఎస్ అధికారులే చేశారు. ఇలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, భారతదేశంలో ఎక్కడ జరగకూడదంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఐపీఎస్ని ఒక కానిస్టేబుల్గా రివర్షన్ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఇంకా మళ్ళీ వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం లేదు. డెఫినెట్గా వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అన్ని రకాలుగా చేసినప్పుడు ఏ అధికారి కూడా తప్పు చేయడానికి సాహసించడు. సార్, గత 2014-19 టైంలో నరేంద్ర మోడీ గారు అమరావతి ప్రాంతానికి వచ్చారు, శంకుస్థాపనకు వచ్చారు. ఆ టైంలో వచ్చినప్పుడు చెంబుడు నీళ్లు ఇప్పుడు మట్టి తీసుకొచ్చి రాజధాని ప్రాంతంలో చిల్లారు. ఆ చిన్న కార్యక్రమం పాల్గొన్నారు. అవును. మరలా 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టారు. కనీసం అధికారం చేపట్టినప్పుడు నరేంద్ర మోడీ గారు అమరావతి రాజధాని గురించి ఎప్పుడు మాట్లాడిన ప్రసక్తి అయితే లేదు. అదే టైంలో 1924 మధ్యలో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. ఆ రోజున ఎక్కడ కూడా ఏం ప్రస్తావించలేదు, వద్దు అనలేదు, కాదు అనలేదు, ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తాము అన్నారు. మరలా ఈ రోజున రేపు వచ్చే నెలలో ఏప్రిల్లో శంకుస్థాపనకు వస్తున్నారు. అంటే అమరావతి మీద ఉన్నటువంటి ఆయనకున్నటువంటి యొక్క ప్రేమ ఎలా చెప్తారు మీరు? అంటే అమరావతిని అంటే గతంలో ఆయనే వచ్చారు, చెమ్ముడు మట్టి ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అంటే ఇక్కడ పవిత్ర జలాలను తీసుకొచ్చారు. ఇప్పుడు మోడీ గారు ఆ రోజు ప్రధానమంత్రి వచ్చారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు చేశారు. మరి 1924 టైంలో 3 రాజధానులు అన్నప్పుడు ఎందుకు దాని మీద? అంటే ఇక్కడ ఏమైందంటే మళ్ళీ అమరావతికి వస్తారు, శంకుస్థాపనకు వస్తారు. ప్రతి రాష్ట్రం అంటే అమరావతి మీద ప్రేమ ఉన్నట్ట ఏం చెప్తారు? అదే చెప్తున్నాను. ప్రతి రాష్ట్రంలో కూడా సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను మొత్తాన్ని మనం ఇచ్చేసి బైపాస్ చేసి మనం నిర్ణయాలు తీసుకుని వాళ్ళ మీద రుద్దలేము. ఎందుకు రుద్దలేమంటే ఇక్కడున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇచ్చారు. ఈయన మా నాయకుడు, ఈయన మాకు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తాడని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆ తీసుకున్న రోజు దగ్గర నుంచి ఆయన పూర్తయ్యే వరకు కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయకుండా
కేవలం కాలక్షేపం చేసుకుని అదేమంటే నాకు ఓట్లు కావాలని చెప్పేసి మేము మీకు అకౌంట్లు వేస్తాను బటన్ నొక్కుతానని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాడు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏది చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారం కావాలి. మీకు ఎగ్జాంపుల్ విశాఖపట్నం మనం రైల్వే జోన్ తీసుకుంటే దానికి ల్యాండ్ అలాట్ చేయాలి. అలాట్ చేయకుండా పెండింగ్ పెట్టారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి ఆల్టర్నేట్ రిలీజ్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే చేయాలో అవి చేసినప్పుడు ఆటోమేటిక్గా సెంట్రల్ గవర్నమెంట్ మనం సహకరించదు. అట్లా కాకుండా ముఖ్యమంత్రితో మాకు సంబంధం లేదు, అక్కడ ప్రభుత్వంతో వచ్చినట్టుగా చేస్తామని అంటే రాష్ట్రాల మీద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రధాన పాత్ర పోషించాలి కదా. అయితే కేంద్ర సహకారం లేకపోతే ఏ రాష్ట్రాలు మనుగడ సాధించాలి. దగ్గరగా 20 రాష్ట్రాల్లో హిందీ ఉంది, నాకు హిందీతో పనిలే అంటున్నాడు. అంటే కేవలం దక్షిణాదికి ఉత్తరాదికి గొడవలు పెడతానికి ఇవన్నీ చేయటానికి స్టాలిన్ కుట్రలు చేస్తున్నాడు. అంత మాత్రాన స్టాలిన్ మీద ఒక్కరోజులో నిర్ణయం తీసుకోలేరు. అక్కడ ప్రజలను కూడా చైతన్యం చేయాలి. మీ ముఖ్యమంత్రి ఈ విధమైన కుట్రలు చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చేయాలి. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే అనేక కుట్రల్లో కుతంత్రాలు చేశాడు. చైతన్యం వల్ల అభివృద్ధి లేకుండా పోయింది. అందువల్లే మనం ఏ నాయకుడిని అయినా ఎన్నుకునేటప్పుడు ఆ నాయకుడి పరిస్థితి ఏంటి అనేది చూడాలి. కానీ దురదృష్టవశాత్తు లాస్ట్ టైము దగ్గర 10,000 కోట్లు మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మరి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. మరి ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రావటం, మళ్ళీ మొన్న కూడా అదే ప్రయత్నం చేశాడు. చేసినప్పుడు కూడా ప్రజలు తెలివితేటలు వచ్చి కొంచెం చైతన్యమయ్యి మొన్న ఓడిచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా బైపాస్ చేసి కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్ళదు. వెళ్తే ఏమైందంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేము ముఖ్యమంత్రి 150 సీట్లు ఎన్నుకున్నాము, కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది అని ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఏంటంటే కొన్ని ఇష్యూస్ సెన్సిటివ్గా ఉంటాయి, అవి బ్యాలెన్స్గా చేయాల్సింది తప్పదన్నమాట. దాని స్థాయి మించినప్పుడు డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకుంటే చర్యలు తీసుకోండి, దాని బట్టి తీసుకోవాలి కూడా. తీసుకోకపోతే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయటమే కాకుండా దేశంలో కూడా అనేక రకాలైనటువంటి సమస్యలు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతానికి అవకాశం ఉంది. అట్లా పెట్టారు. అది ఒక స్టేజ్ వచ్చేసరికి కంట్రోల్ అయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళు మనకి అనేక రకాలైనటువంటి వాళ్ళ రాష్ట్రం మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది ఇంకా అనమాట. అది గతంలో 2014 టైంలో ఏదైతే రాజధాని ఏర్పడిందో ఆ టైంలో మేధా పట్కర్ ఏరియా వచ్చి అమరావతి ప్రాంతంలో తిరిగారు. పచ్చని పంట పొలాలు అమరావతికి తీసుకోవడం కదా లాక్కోవద్దని చెప్పి అన్నారు. అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి ప్రాంతంలో పర్యటన చేశారు. పచ్చని పొలాలు రాజధానికి తీసుకోవద్దని చెప్పి ఈయన కూడా చేశారు. ఎవరైనా రైతులు ఇష్టం లేకపోతే రైతులతో గవర్నమెంట్ మాట్లాడాలని చెప్పి పెరుగన్నం కూడా తిన్నారు పవన్ కళ్యాణ్ గారు. మందడం ఏరియాలో పెరుగన్నం కూడా తిన్నారు, రైతుల పక్షాన ఉంటాన్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు అయితే ఇవ్వలేదు. అధికారంకి వచ్చి 9 నెలలు అయింది. అలాంటి రైతులతో ఏమన్నా గవర్నమెంట్ ఎందుకు ఏమన్నా అంటే మాట్లాడలేదు. అది గతంలో ప్రభుత్వం రైతులకి వాళ్ళు కౌలు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక ఎకరానికి 50,000 రూపాయలు కౌలు ఇస్తున్నారు. మరి అనేక మంది నేను ఇంకో మాట్లాడటం జరిగింది, హ్యాపీగా ఉన్నారు. అంటే మీరు చెప్పినట్టుగా మరి 35,000 ఎకరాలు ఇచ్చారు. 35,000 ఎకరాలు నిజంగా చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో ఎవరూ కూడా ఇంత వాలంటరీగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దానికి ఎంతో పెద్ద సమస్యలు అయ్యి కాల్పులు జరిగి చాలా బీభత్సం అయింది అన్నమాట. అలాంటి పరిస్థితి లేకుండా ఇది మనం ఆంధ్రప్రదేశ్కి రాజధానికి మనం ఇస్తున్నాము, మన రాష్ట్రం ఇది 5 కోట్ల మందికి సంబంధించింది అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా చైతన్యం అయ్యారు. ఎక్కడో కొంత ఒక 1% 2% డిఫర్ అవ్వచ్చు. డిఫర్ అయితే వాళ్ళ మంత్రులు అధికారులు వాళ్ళతో మాట్లాడి అమ్మ ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది, మరి మీరందరినీ కూడా వాళ్ళు తరతరాలు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు ఎవరూ కూడా ఒక గజం స్థలం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అన్నదమ్ముల్లో. మరి అలాంటిది మీరు ఇంత త్యాగం చేశారు, మీరు త్యాగ పురుషులుగా ఉంటారు మీరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా రైతులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆల్మోస్ట్ అందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఎక్కడో కోటికి ఒకళ్ళు ఉండొచ్చు, నేను లేదని చెప్పట్లేదు. మరి ఇలాంటి అవకాశాన్ని తీసుకొని రైతులకు కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళు త్యాగం చేసినందుకు వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఇవ్వాలి. ఇవ్వకుండా మరి గతంలో కొన్ని వేల కేసులు పెట్టారు. దగ్గరగా 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద ఆయన చేసినటువంటి అరాచకం మన భారతదేశంలో మనం ఎక్కడా కూడా చూస్తుందాం అనమాట. అంత అరాచకం చేసి అన్ని వేల కేసులు పెట్టి వాళ్ళ మీద దాడులు చేసి మరి దగ్గరగా 3,000 మంది పోలీసుల్ని కేవలం అమరావతి ఏదైతే మన మెయిన్ రీజనల్ పాయింట్ ఉందో కోర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడ మెయిన్ పాయింట్స్లో వెంకటపాలెం అని చెప్పండి, మీరు తుళ్ళూరు అని చెప్పండి, ఏదైతే మెయిన్ మందడం అని చెప్పండి, ఏ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్లో 3,000 మంది పోలీసులను పెట్టి
రోజు దాడులు చేపించము, మహిళలను చూడకుండా విచక్షణంగా వాళ్ళని తన్నటము, కొట్టము, మరి అసభ్యంగా బూతులు తిట్టడం, చివరికి మరి ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏ విధమైన అరాచకం చేశారో మనం చూసాము. వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. మేము తప్పు చేశామనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళే అందరికి కూడా చెప్పడం మనం చూస్తున్నాం అనమాట. ఇప్పటికైనా కూడా అధికారుల్లో కొంత మార్పు వచ్చింది, ఇంకా పూర్తిగా రాలేదు. ఎందుకంటే గతంలో అవినీతిలో పూర్తిగా వీళ్ళు కూడా కూరుకుపోయారు కాబట్టి ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇంకా మైకం పోలేదు. డెఫినెట్గా ఆ మొత్తాన్ని ఈ ప్రభుత్వం వదిలించినప్పుడే అందరికీ న్యాయం జరిగేది. అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులకు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి, కానీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలల కాలం అవుతుంది. ఆ రైతుల సమస్యలు కనీసం ఇప్పుడు కూడా ప్రస్తావించట్లేదు. సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పటి వరకు కూడా రైతుల సమస్యల పరిష్కారం తీసుకెందుకు ఆలోచన చేయట్లేదు? అంటే ఇప్పుడు నారాయణ గారు కనీసం దాదాపు అధికారం వచ్చి 9 నెలల కాలం అవుతుంది, పనులు కూడా ఎక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ మధ్యకాలం కొంత బ్రేక్ న్యూస్ అని వస్తాం. త్వరలో జమిలీ ఎన్నికలు అంటున్నారు. జమిలీ ఎన్నికలు 27లో వస్తే ఇంకా అమరావతి పనులు ఎక్కడ స్టార్ట్ అవుతాయి? జమిలీ ఎన్నికలకు ఇప్పుడు పెద్ద అవకాశం లేదు. ఎన్నికలు అంటే 1 year ముందు ఎన్నికలు ఇప్పుడైతే పెద్ద అవకాశం లేదు. ఇప్పటికే అమరావతికి ఒక చట్టబద్ధ అనేది లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది చట్టబద్ధ ఎందుకు చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ? డెఫినెట్గా ఇప్పుడు చేయాలి. ఆ దిశగా ఎందుకు ప్రయాణం చేయట్లేదు? ఆ ప్రయాణం చేయాల్సిందే. ఈ మధ్యన నారాయణ గారు కూడా 2-3 ప్రెస్ మీట్లు పెట్టి కొన్న రైతులకు ఏ సమస్యలు ఉన్నా కూడా యుద్ధ పార్టీని పెట్టుకుని వాటిని మేము క్లియర్ చేస్తాం. మేము సిఆర్డీఏని గతంలో అనేక సమస్యలతో దాన్ని చేశారు. మేము అలాంటి ఏమి లేకుండా అన్ని చట్టానికి లోబడి ఏవేవి ఉన్నాయో అన్నీ క్లియర్ చేసుకుని రైతులకు అందరికి కూడా మేము న్యాయం చేస్తామని చెప్పేసి నారాయణ గారు ఈ మధ్యన కూడా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే రైతులు ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి. దాంట్లో భాగంగా అనేక మందితో మాట్లాడతాము, నారాయణ గారితో ఇంటరాక్ట్ అవుతాము. మరి సెక్రటరీలో కానీ, మరి ఆయన బయట అక్కడ సిఆర్డీ ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ అందరు కలవటం అన్నీ కూడా మనం చూసాం అన్నమాట. గతంలో రైతుల్ని ఒక శత్రువులుగా చూశారు, మరి ఇవాళ ఆ పరిస్థితి లేదు. మరి శత్రువులుగా చూసినట్టు పరిస్థితి మనం చూసాము. ఈరోజు రైతులకి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నారు. నిన్న కూడా ఇక్కడ మనకి గన్నవరంలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి రైతులకి ఇవ్వండి అంటే వాళ్ళకు కూడా మేము రాజధానిలో ఇస్తున్నాము, మీరు ఇక్కడ ల్యాండ్స్ ఇచ్చారని చెప్పారన్నమాట. అంటే సాధ్యమైనంతవరకు వాళ్ళకి బెటర్ ప్యాకేజ్, రైతులకి నష్టపోకుండా వాళ్ళు చేస్తున్న త్యాగాలను మనం ఈజీగా తీసుకోకుండా వాళ్ళకి ఏ విధంగా ఉన్నతంగా వాళ్ళని గౌరవించాలి అనేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చూస్తుంది, చూడాలి కూడా. ఆ బాధ్యత ఉంది. అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది, అమరావతికి చట్టబద్ధత లేదు కనుక అనేది ఇక్కడ ఎవరు కొండకి ముందుకు రావట్లేదని చెప్తారు. ఏం పరిస్థితి ఏం చెప్తారు? అంటే ఒక విషయం అండి, గతంలో అమరావతిని మొత్తం సర్వనాశనం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ విధమైనటువంటి ఫేక్గా న్యూస్ వదులుతున్నారు. అప్పుడు ఆయన విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ చేసుకుంటాం కోసం ఈ అమరావతి మీద విషయం చెప్పారు. ఆయనకి మీడియా ఉంది, మనం చూస్తున్నాం. ఆవిడ భారతిరెడ్డి గారు ఏం రాస్తారో కూడా తెలియదు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా ఇదంతా కూడా నారావారి రక్త చరిత్రను రాశారు, నారాసుర రక్త చరిత్ర రాశారు. మరి రాసి ఆయన ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు ఉన్నాడు, ఏది లేవు. అన్ని సిగ్నల్స్ అన్నీ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికే చూపిస్తుంది. నైట్ మొత్తం మాట్లాడుకుంటున్నారు ఫోన్లు. ఒక పక్కనేమో మర్డర్ జరుగుతుంది, అవినాష్ ఎవరు వివేకానంద రెడ్డి గారి మర్డర్, ఒక పక్కనేమో వీళ్ళు ముగ్గురు ఫోన్లో నైట్ అలా మాట్లాడుకున్నారని చెప్పేసి సిబిఐ చెప్పిన విషయం మనం ఆధారాలు ఉన్నాయంటారా? ఆధారాలు ఉన్నాయా? ఎవిడెన్స్ చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డితో, భారతిరెడ్డితో ఇన్ని గంటలు మాట్లాడారు. మరి నైట్ దగ్గర 70-80 సార్లు కాల్స్ చేశారు. నిజంగా ఎవరికి కాల్స్ చేయాలి? ఫస్ట్ వాళ్ళ కుమార్తె సునీతకి చేయాలి, వాళ్ళ భార్య సౌభాగ్యం పట్టుకుంటాను ఆవిడకి చేయాలి. వాళ్ళకి చేయకుండా మరి వీళ్ళకి చేసిన తర్వాత కూడా వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు? అన్నిటికీ చిన్న విషయాలకైనా స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్తారు. మరి అలాంటిది సొంత బాబాయి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి కారులో బయలుదేరి హ్యాపీగా సాయంత్రం 6ంటికి చేరుకున్నారు. అంటే కేవలం అక్కడే ఆ హత్యలో వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు కూడా మనం చూసాం, అవినాష్ రెడ్డి గారు అనేక కుట్రలు చేసి ఎస్పీ రామసింగ్ మీద, మరి సునీత మీద, వాళ్ళ భర్త మీద తప్పుడు కేసులు పెట్టించారని కూడా, అవి కూడా చాలా డీటెయిల్డ్గా విత్ ఎవిడెన్స్తో ఇవన్నీ ఉన్నాయని కూడా మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కోర్టులో అప్పీల్ చేయడం జరిగింది అనమాట. అంటే నేను ఎందుకంటున్నానంటే ఇలాంటివన్నీ కూడా మసిపూసి మారేడుకాయలు చేయటం అనేది చాలా ఈజీ. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైల్వే కనెక్టివిటీ ఇచ్చింది అమరావతికి. అక్కడ ఎక్కడైతే మనకి మదిర దగ్గర నుంచి మరి ఇటు గుంటూరుకి మరి కనెక్టివిటీ ఇచ్చిందో ఆటోమేటిక్గా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. మీకు వెస్ట్ బైపాస్ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. మరి ఏప్రిల్లోనే
దానికి కూడా క్లియరెన్స్ ఇస్తామంటున్నారు. ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మీకు ఇంకా 100 feet రోడ్స్ ఈరోజు మీరు వెళ్ళండి, నైట్ 11 గంటలకు వెళ్ళండి, 12 గంటలకు వెళ్ళండి. మరి అమరావతిలో రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఎంత సేఫెస్ట్గా ఉందో చూడండి. గతంలో మీకు సాయంత్రం 6 గంటలకే రోడ్లు మొత్తం పగలగొట్టేసి అన్నీ కూడా లారీలు పెట్టేసి తీసుకెళ్ళిపోవటం మనం చూసాం. ఆ రోజు కూడా పోలీసులు నోటీసులకు వస్తే అక్కడ జరుగుతూ ఉంటాయి, వీటిని మేము పట్టించుకోకూడదు, ఎందుకంటే ప్రభుత్వమే ఇవన్నీ చేస్తున్నాయి అని చెప్పేసి అనేక మంది పోలీసు అధికారులు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇవాళ చాలా బ్రహ్మాండంగా నైట్ మనం 12 గంటలకు వెళ్ళినా కూడా లైటింగ్స్ పెట్టి చాలా నంబర్ 1 సిటీ లెవెల్లో ఇవాళ డెవలప్ చేశారు. అంటే ఎవరైనా ఏ రాజధాని అయినా కూడా నంబర్ 1 ఉండాలి, బయట నుంచి ఇన్వెస్టర్స్ రావాలి, చూసుకుని ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది అని చెప్పేసి వాళ్ళు నమ్మినప్పుడు మాత్రమే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అన్నమాట. అమరావతికి దారి ఏదంటారు? అమరావతికి వెళ్తాకి దారి ఏది? అమరావతికి వెళ్ళడానికి దారి మన విజయవాడ నుంచి కరకట్ట మీద ఉంది, అదేవిధంగా ఉండవల్లి సెంటర్ మీద నుంచి. కరకట్ట నుంచి 4 లైన్లు ప్రధాన రహదారి వేస్తా ఉన్నారు. ఒక 3 రైతులు ఎవరైతే తాడేపల్లి రైతులు అవుతున్నారో, అవును ఉండవల్లి 3 రైతులు ఉన్నారు. ఆ 3 రైతులు కోర్టుకు వెళ్ళారు. ఆ 3 రైతులతో కనుక మాట్లాడితే సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం కంప్లీట్ అవుతుంది కరకట్ట నుంచి. ఎందుకు ఆ దిశగా చేయట్లేదు? సీడ్ యాక్సెస్ రోడ్డే చేయలేనటువంటి పరిస్థితి. ఇంకా రాజధాని నిర్మిస్తారా? అంటే డెఫినెట్గా సీడ్ యాక్సెస్ రోడ్స్ అన్ని రోడ్లు చేయాలి. ఆ రోడ్స్ అన్ని వచ్చినాయి. 4 లైన్లు రోడ్ వేస్తాను. 4 లైన్ల రోడ్డు పరిస్థితి వరకు ప్రారంభం లేదు. అదే అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా చేయాలి డెఫినెట్గా. చేసేటప్పుడు అమరావతికి దారి ఉందా? అమరావతికి దారి ఉంది. అమరావతి డెఫినెట్ దారి ఉంది. ఎందుకు దారి లేదు? ఎలా ఎటుంటారు? మన మెయిన్ యాక్సెస్ ఎటు నుంచి ఉంది? అదే 4 లైన్లు వేస్తున్నారు కదా, దగ్గర దాకా వెళ్ళాలి. అంటే ఇంకొక 10 kilometers ఉంది దగ్గర, అది కూడా కంప్లీట్ చేస్తారు. అంటే మరి ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే దురదృష్టం, గతంలో ప్రతిపక్షంగా ఉండే మధ్యలో ఆగిపోయినప్పుడు కూడా 3 రైతులే. అవునా, నేనేమంటున్నా అంటే అందరు రైతులతో, ఎందుకంటే రైతుల్ని గత ప్రభుత్వం లాగా బెదిరించి హత్యలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. దీనివల్ల అందరికీ రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందని చెప్పి కన్విన్స్ చేయాలి తప్పితే మీరు మా మాట వినకపోతే మేము మీ మీద దాడులు చేస్తాము, లేకపోతే మీ భూములు ఆక్రమించుకుంటాము, మిమ్మల్ని హత్యలు చేస్తామని భయపెడితే అందరిని 5 నిమిషాల్లోనే మనం లైన్లో తీసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. అయితే ప్రజాప్రభుత్వం అనేది ఆ విధమైనటువంటి ఆ స్టైల్ తీసుకోకూడదు. రైతులను కానీ ఎవరినైనా మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవాలి తప్పితే 2 రోజులు లేట్ అయినా కూడా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని రౌడీలతో, గ్యాంగులతో, పోలీసులతో బెదిరించడం అనేది కరెక్ట్ కాదనమాట. అయితే ఇవాళ అన్ని రోడ్లు, ఒక రోడ్ అయినా కాదు, అన్ని రోడ్లు 100 feet రోడ్స్ పెట్టేసి మరి అక్కడ చూసారు టీటీడీ టెంపుల్ కట్టారు. టెంపుల్ కూడా వాళ్ళ బ్రహ్మాండమైంది. అంటే ఏది చేసినా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అందరూ కూడా ఇవాళ రాష్ట్రం మొత్తం క్యాపిటల్కి వస్తారు. క్యాపిటల్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి, క్యాపిటల్ అనేది చూస్తారు. డెఫినెట్గా చూసి దాని మీద కన్విన్స్ అయిన తర్వాతే వాళ్ళు ఏదైనా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అమరావతి రైతుల త్యాగం అనేది మరవలేనిది. ప్రపంచం అంతా చూసింది. అమరావతి రైతులు చేసిన త్యాగం కానీ దాదాపు 5 సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు. 1630 రోజులు చేశారు. 1630 రోజులు చేశారు. అదొక పెద్ద ఉద్యమం చెప్పాలి, చాలా పెద్ద ఉద్యమం. కానీ అలాంటి ఉద్యమం చేసినటువంటి అమరావతి రైతుల కళ నెరవేరుతుంటారు? నెరవేరుతుందా? డెఫినెట్గా రైతుల కళ నెరవేరుతుంది, రాష్ట్ర ప్రజల కళ నెరవేరుతుంది. ఎందువల్ల అంటే అమరావతి అనేది అన్ని ప్రాంతాలకి కూడా సెంట్రల్ ప్లేస్. మీరు రైల్వే కనెక్టివిటీ తీసుకున్నా, ఫ్లైట్ కనెక్టివిటీ తీసుకున్నా, ఏ కనెక్టివిటీ తీసుకున్నా కూడా చాలా ఈజీ పాయింట్గా రావచ్చు ఎక్కడి నుంచైనా. అందుకే ఆ రోజు ట్రైన్స్ కూడా వేశారు. ఇటు ధర్మవరం కానీ, ఇటు గూడూరు కానీ, విశాఖపట్నం కానీ. మరి అక్కడి నుంచి బయలుదేరితే మార్నింగ్ 10 o'clock కల్లా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు జాబ్ చేసుకుని మరలా నైట్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితిగా కూడా చూశారు. అంతే ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న నాయకులకి చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. అలాంటి చిత్తశుద్ధి లేనప్పుడు మనం ప్రభుత్వం మీద విసర్జన ఈ ప్రాంతానికి నష్టం చేయాలనేటువంటి కుట్రలు జరిగినప్పుడు ఏం జరిగిందో గతంలో మనం చూసాం. రాజధాని రైతులు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. గతంలో ఏదైతే రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు మాకు వద్దు, అక్కడ వద్దు, వేరే చోట అని చెప్పి కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా కొంతమందికి రిటర్నబుల్ ప్లాట్లు అయితే ఇవ్వలేదు. దాని మీద ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించలేదంట? డెఫినెట్గా రైతులకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఇప్పుడు కన్నబాబు గారు కమిషనర్ సిఆర్డీకి వచ్చారు. అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ కూడా నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు గతంలో కూడా ఇవన్నీ చేశారు కాబట్టి ఆయనకి వీటి మీద సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఇవన్నీ కూడా సిఆర్డీ అందరూ కూడా అధికారులతో కలిసి అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులకు ఉన్న సమస్యలని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజధాని లేదు. 34,000 మంది రైతులు ఇచ్చారు. అవును, స్వచ్ఛందంగా ఇచ్చారు 34,000 మంది. అవును, అందువల్ల ప్రపంచ చరిత్రలో అది రికార్డు కాబట్టి ఎక్కడా కూడా
ఇన్ని వేల ఎకరాలు రైతులు వాలంటరీగా వచ్చి ఇవ్వటం అనేది మనం చూడడం అనమాట. మరి నిజంగా కూడా ఆ రైతులు చేసిన త్యాగాన్ని మనం గౌరవించుకోవాలి. అదేవిధంగా వాళ్ళని కూడా ఎప్పుడూ కూడా మనం ఈ రాష్ట్రానికి వాళ్ళు లేనిదే మనకు రాజధాని లేదు, వాళ్ళ వల్ల రాజధాని వచ్చిందని చెప్పేసి ఆ కృతజ్ఞత ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది చూపించాల్సిన బాధ్యత ఉంది. అది మన ధర్మం అనమాట. అది సార్ ఇప్పుడు ఢిల్లీలో చూస్తే హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఒక ఫైర్ అయినప్పుడు నోట్ల కట్టలు బయటపెట్టాం. ఒక న్యాయమూర్తికి సంబంధించినటువంటి జీతభత్యాలు చూసుకుంటే ఎంత జీతభత్యాలు చూసుకున్నా ఏంటి అసలు ఆ నోటు కట్ల గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అది ఢిల్లీలో జడ్జిగా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ గారు ఇంట్లో నోట్ల కట్టలు రావటం, ఇవన్నీ కూడా ఒక 5-6 రోజుల తర్వాత బయటకు రావటం, ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయకపోవటం, ఇదంతా కూడా నిజంగా కూడా దురదృష్టకరం, నిజంగా కూడా సిగ్గుచేటు అని చెప్పాలి. ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా చర్యలు తీసుకోవాల్సిందేను. అది ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే చట్టం అందరికీ సమానమని మనం చూస్తాం. ఒక సామాన్యుడు ఏమైనా తప్పు చేస్తే ఆయన మీద అన్ని యాక్షన్ తీసుకున్నారు. లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ ఉంటే ఆదాయానికి మించిన ఆస్తులు అంటున్నారు. అదే ఒక కండక్టర్, బస్ కండక్టర్ ₹1 ఎక్కువ ఉన్నా కూడా నువ్వు అవినీతికి పాల్పడ్డా టికెట్ కొట్టలేదని చెప్పని సస్పెండ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఈ విధంగా మరి అక్రమంగా ఉన్నప్పుడు వాళ్ళు జడ్జా, చీఫ్ జస్టిసా, ముఖ్యమంత్రి, మంత్రి అనేది కాదు. ఇక్కడ వాళ్ళు ఏ స్థాయి అయినా సరే స్థాయితో పని లేకుండా చట్టం అందరికీ సమానంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడే దేశంలో సామాన్య పౌరుడికి భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద ముందు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగినప్పుడే దేశం ప్రశాంతంగా ఉండేది. లేకపోతే మనం ఎంత పెద్ద స్కామ్స్ చేస్తే అంత గొప్పవాళ్ళు అవుతాం. లేదా ఎమ్మెల్యేగా ఉంటే స్కామ్స్ చేయొచ్చు, ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా స్కామ్స్ చేయొచ్చు. ఈ మధ్యన ఆర్టికల్స్ కూడా వేశారు. ఎవరో ఒక రౌడీ స్టేషన్ పోలీసులు నీ అంత తెలుస్తావు అని చెప్పేసి స్టేషన్కి తీసుకెళ్ళి కొడతంటే నేను ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి వచ్చినాక మీ అంత తెలుస్తా అంటాడు. అంటే నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు వాళ్ళ మరి 45% వాళ్ళ గోండాలుగా మరి క్రిమినల్స్గా ఉన్నారని చెప్పేసి ఇటీవల కూడా రిపోర్ట్ వచ్చింది అనమాట. మా ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి గోండాలని, అవినీతి పరులని ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయకుండా వాళ్ళు కంట్రోల్ చేసినప్పుడు గతంలో మనం చూసాం. టిఎన్ శేషన్ గారు కొన్ని సంస్కారం తీసుకొచ్చారు ఎన్నికల కమిషనర్గా. మరి ఇప్పుడున్న ఎన్నికల కమిషన్ కూడా మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నేర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఉన్నప్పుడు నేరాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరి కేసులు ఉన్నా, లేదా మహిళలకు సంబంధించినటువంటి హత్యలు కానీ, రేపు చేయటం కానీ, ఇలాంటి తీవ్రమైనటువంటి కేసులు ఉన్నప్పుడు వాళ్ళని ఏ పరిస్థితుల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి. ఆ తర్వాత ఏమైనా జరిగినా కూడా యుద్ధ ప్రాతిపదిక మీదుగా వాళ్ళకి ఒక స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసి 6 monthsలోనే వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళ కేసులు క్లియర్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం వాళ్ళు చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా 12 సంవత్సరాలు బెయిల్ ఇచ్చారు. అంటే అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులకి మరి 12 సంవత్సరాలు బెయిల్ ఇవ్వటం అనేది ఇది భారతదేశ న్యాయ వ్యవస్థ కూడా నిజంగా కూడా అవమానం అని చెప్పుకోవచ్చు. అంటే ఏ నాయకుడు అనే కాదు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఒక తప్పు చేసినప్పుడు అది కూడా పెద్ద స్థాయిలో చేసినప్పుడు ఆ వ్యక్తులు ఒక 6 నెలలు పెట్టుకొని ఇమ్మీడియట్గా క్లియర్ చేసి కఠినమైన శిక్షలు వేస్తే సామాన్యులు ఎవరు కూడా తప్పు చేయటానికి సాహసించరు. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే ప్రజాస్వామ్యం ఒక అరాచకంగా మారుతుంది. అప్పుడు ప్రతి ఒక్క యువకుడు కూడా నేను ఎన్ని చేసినా, నేరాలు చేసినా, ఘోరాలు చేసినా, లేదా బ్యాంకు దోపిడీలు చేసినా, ఏది చేసినా కూడా నాకు ఏ విధంగా శిక్ష పడదు, నేను లైఫ్ లాంగ్ నేను కూడా బెయిల్ మీద ఉండొచ్చు అనేటువంటి మైండ్ సెట్లో కానీ వస్తే ఈ రాష్ట్రాన్ని కాదు, ఈ దేశాన్ని కాదు, ఎవరు కాపాడలేరు అన్నమాట. అందువల్ల చట్టాలు పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేయాలి. అప్పుడు మాత్రమే మరి ప్రజలందరూ కూడా ఆ చట్టాలకు లోబడి యాక్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే అరాచకంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసినప్పుడు మనం దేన్ని కంట్రోల్ చేయలేం. అది ఆ స్థాయికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఒక బంగ్లాదేశ్ లేదా మన ఒక శ్రీలంక గాను మారేటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్నీ చేయాలి. అది ఒక పోలీసు మాత్రమే చేయలేదు. సార్ ఎందుకు ఈ మధ్యకాలం చూసుకుంటే కూటమి అధికారం దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో కేఏ పాల్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ రకరకాలైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే కేఏ పాల్ గారికి కేఏ పాల్ వ్యాఖ్యలు, అది కేఏ పాల్ గారికి డెఫినెట్గా ఆయనకు పబ్లిసిటీ కావాలి. ఆయన ఎవరిని ఒకరిని విమర్శించాలి. విమర్శిస్తేనే ఆయన ఇష్యూ మీడియాలో ఆయన కనపడుతూ ఉంటాడు. అందువల్ల పవన్ కళ్యాణ్ కొంచెం ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తిగా మట్టుకి ఆయన మీద ఆయన ప్రకటనలు చేస్తూ ఉంటాడు. అంటే నిజంగా ఆయనకి రాజకీయాల పట్ల ఏమాత్రం కమిట్మెంట్ ఉన్నా
రాష్ట్రంలో ఏమేమి చేయాలి, ఇది ఒక రిపోర్ట్ ఇచ్చి వీటన్నిటిని కూడా మీరు ఇంప్లిమెంట్ చేయండి. గత ప్రభుత్వం ఇవన్నీ నాశనం చేసింది, ఈ ప్రాంతాలు అభివృద్ధి పరచుకోలేదు, ఈ డిపార్ట్మెంట్స్లో ఇవి ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. చెప్పి ఆయన ప్రభుత్వం డిమాండ్ చేసి తప్పులేదు. అట్లా కాకుండా సంబంధం లేని విషయంలో ఎవరిని కామెంట్ చేసినా కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఇవాళ అనేక ఇన్సిడెంట్లు మన కళ్ళ ముందు జరుగుతుంది. దాని మీద మాట్లాడండి, ప్రెస్ మీట్లు పెట్టండి, లేదా లేఖలు రాయండి, చర్యలు తీసుకోమని చెప్పండి, లేదు. అట్లా కాకుండా కేవలం ఒక వ్యక్తిని టార్గెట్ పెట్టుకుంది, దానివల్ల నేను మీడియాలో కనపడతానికి అని చెప్పేసి దానివల్ల ఆయన మాట్లాడిన దాన్ని ఎవరు సీరియస్గా తీసుకోరన్నమాట. సరే అండి, పవన్ కళ్యాణ్ గారు ప్రతి నెల చంద్రబాబు గారి దగ్గర 50 కోట్లు తీసుకుంటారని చెప్పి ఎమ్మెల్సీ దువ్వాడు చెప్తారు. ఇందులో వాస్తవం ఎంత అంటారు? అంటే నిజంగా ఆ పరిస్థితి ఉంటుందా పవన్ కళ్యాణ్ గారికి? అంటే దువ్వాడు శ్రీనివాస్ యొక్క పరిస్థితి మనం చూసాం. అతను ఏ విధంగా ఒక అసాంఘిక శక్తితో ఒక రౌడీ షర్ట్లో మనం చూస్తున్నాం. అదేవిధంగా మహిళల పట్ల ఏ విధంగా అతను యాక్టివిటీ చేశాడో కూడా మనం చూస్తున్నాం అన్నమాట. అవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినాయి. మనం మాట్లాడుకోవటం కూడా అవమానం అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజాప్రతినిధిగా ఉండి మాట్లాడదాం కనుక ఇప్పుడు చర్చించాల్సి వస్తుంది. అవునవును. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈ దేశ రాజకీయాల్లో చెప్పాలంటే ఇప్పటివరకు ఆయన చేసినటువంటి దానాలు ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయలేడని కూడా మనం చెప్పొచ్చు అనమాట. మనం అనేక మందిని చూసాం. ఆయన సొంత డబ్బులు, ఆయన కష్టార్జంతో ఉన్న డబ్బులను తీసి రైతులు అనండి, అనేక మరి సంఘంలో అనేక మంది వెనకబడిన వాళ్ళు కావచ్చు, ఇబ్బంది పడిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా సైనికులకు కూడా 1 కోటి రూపాయలు ఇచ్చాడు సైనికుల ఫండ్కి అనమాట. అంటే ఎట్లా ప్రతి ఒక్కరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన ధర్మాలు చేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయటం అనేది ఎవరు కూడా ఇచ్చేయరు. అతను ఉన్నదే జైలు, బెయిలు, అవినీతి పార్టీలో ఉన్నాడు. మరి అలాంటి పార్టీలో ఉండి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారంటే ఒక పక్కన కేవలం అవినీతి సొమ్ము. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి 1000 కోట్లు దోపిడీ చేశాడు. ఆ సొమ్ము కోసం షర్మిల కానీ జగన్ కానీ వాళ్ళు కొట్టుకోవటం, కేసులు వేయటం, చివరికి తల్లి మీద కూడా కేసు వేశారు, విజయం మీద కేసు. ఆమె కూడా ఆస్తుల గురించి ఆమె కూడా సరస్వతి భూములు నా ఒక్కళ్ళగా చెంది వీళ్ళకి ఎవరికి సంబంధం లేదు అన్నారు. అంటే 1650 ఎకరాలు మరి ఆవిడకి వచ్చినాయి. అంటే రాజశేఖర రెడ్డి గారు ఏం పని చేశాడు, విజయలక్ష్మి ఏం పని చేసిందని చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జీతం కూడా 1 రూపాయి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి జీతం కూడా 1 రూపాయి జీతం తీసుకోవట్లేదు చెప్పి మొన్న స్పీకర్ గారు అదే మరి 1 రూపాయి జీతం మోడదారి చేసిన తర్వాత మీ జీతం కూడా తీసుకోవాలి, మాకు జీతంతో పని లేదు అన్నప్పుడు ఈ 1000 కోట్లు 1,00,000 కోట్లు ఎక్కడ వచ్చినాయి? మరి మనం చూసాం మెడ్రాస్లో జయలలిత యొక్క ఆస్తులు దగ్గర 4,000 కోట్లు అయితే కుటుంబ సభ్యులను వచ్చే అనేక రకాలుగా రోజు ఇబ్బందులు చేస్తుంటే ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చెందిన ఆస్తులు, ప్రభుత్వమే వీటిని స్వాధీనం చేసుకోవాలని అక్కడ ఉన్నటువంటి హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. మరి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మరి అక్రమ ఆస్తులు 1,00,000 కోట్లు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. చేసుకున్న పేద ప్రజలకు కానీ, అమరావతి డెవలప్మెంట్కి కానీ, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, పోలవరం ప్రాజెక్టుకి కానీ ఎలాంటి ఆటే ఖర్చు పెడితే ప్రజలందరూ కూడా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఇవి వాళ్ళ సొంత ఆస్తులు కాదని వాళ్ళకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. నిన్నగా మొన్న షర్మిల గారు కూడా చెబుతున్నారు, రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అన్నారు. అంటే ఆయన కాదు ఆస్తి, ఆయన ఆస్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఆయన సంపాదించిన ఆస్తి కాదు కాబట్టి, ఆయన దోపిడీ చేసిన ఆస్తి ఏదైతే ఉందో ఆయన జీతం తప్పగా కథమంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి కాబట్టి ఆస్తిని అందరూ ప్రజలకు పంచాలి, డెవలప్మెంట్కి పంచాలి. మరి దీనికోసం మరి వాళ్ళు కోర్టులో కేసులు వేసుకొని రోజు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకొని నాకు నాన్న నుంచి నాకు ప్రమాదం ఉంది, ప్రాణాపాయం ఉంది, నాకు పోలీస్ రక్షణ కావాలని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేయటము ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం అనమాట. మరి ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళకి చెప్పండి ఈ అక్రమ ఆస్తులు ఎవరైతే ఉన్నారో ఒక జగన్మోహన్ రెడ్డి ఆస్తులనే కాదు, ఇంకా ఈ కేటగిరీలో ఎవరొచ్చినా కూడా ఏ పార్టీ అయినా సరే ఆస్తులు మొత్తం స్వాధీనం చేసుకుని ప్రజలకు చెందాలి. ఇవాళ టాటా బిర్లా లాంటి వాళ్ళు మరి 1000 కోట్లకు వెళ్ళాలంటే ఒక 100 సంవత్సరాలు పడుతుంది. అలాంటిది రాజకీయ అవతారం ఎత్తి వీళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులుగా ఉండి అన్నతి కాలంలోనే కేవలం 4-5 సంవత్సరాల్లో 1000 కోట్లు 1,00,000 కోట్లు దోపిడీ చేస్తున్నారంటే డెఫినెట్గా ప్రభుత్వాలు దీని మీద కూడా ఒక సరైనటువంటి ఒక కమిషన్ ఒకటి వేయాలి. ఏ విధంగా ప్రభుత్వ అధికారులను పట్టుకుంటున్నాం మనం, అవినీతికి కేసులు బుక్ చేస్తున్నారు, అవినీతికి పాల్పడ్డారు వీళ్ళు మరి ఆస్తులు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా రాజకీయ నాయకుల మీద కూడా, ప్రజాప్రతినిధుల మీద కూడా ఎవరెవరైతే వీళ్ళు 6 మంత్స్కో 1 ఇయర్కో వాళ్ళ యొక్క ఆస్తులను డిక్లేర్ చేయాలి. అట్లా కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరు ఆస్తులు ఎక్కువ ఉన్నా కూడా ఈ ఆటోమేటిక్గా స్వాధీనం చేసుకునేట్టుగా ఒక కమిషన్ ఒకటి వేస్తే తప్పితే ఇవన్నిటికీ పరిష్కారం లేదు. లేకపోతే ప్రతి ఒక్క సంఘ విద్రోహ శక్తి గోండాలు కానీ, అదేవిధంగా రౌడీ షీటర్లు కానీ రాజకీయాల్లోకి వచ్చి
ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి ప్రజల్ని నానా రకాలుగా వాళ్ళని దోచుకుంటున్నారు. ఇవన్నీ కంట్రోల్ కావాలంటే డెఫినెట్గా మంచి సంస్కరణలు రావాలి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ పరంగా చర్యలు తీసుకోవాలి, మరి చట్టాలు చేయాలి. 5 కోట్ల ఆంధ్రుల కళ అమరావతి ఈ 5 సంవత్సరాల్లో సాకారం అవుతుంటారా? ఆ కళ నెరవేరద్దా 5 కోట్ల ఆంధ్రుల కళ? అంటే ఈ 5 సంవత్సరాలు అంటే ఆల్రెడీ దగ్గర 1 year అయిపోయింది కాబట్టి ఇంకా 4 years ఉంది కాబట్టి ఈ 4 yearsలో ఆల్మోస్ట్ చట్టబద్ధత అనేది కల్పిస్తారా? డెఫినెట్గా కల్పించాలి. 1600 రోజుల త్యాగం, 30 రోజుల త్యాగం, మహిళల త్యాగం. ప్రపంచ చరిత్రలో మహిళలు ఇన్ని రోజుల పాటు మరి ప్రాణాలకు తెగించి మరి ప్రభుత్వం మీద పోరాటం అనేది మనం నిజంగా కూడా మనం మరి అలాంటి చరిత్రను మనం చూడలేదు. అది మన ఆంధ్రప్రదేశ్లోనే, ముఖ్యంగా మన విజయవాడలోనే మనం చూస్తున్నాం కాబట్టి మన కళ్ళ ముందే జరిగిన ఇన్సిడెంట్స్ కాబట్టి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గుణపాఠంగా చూసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికుడిగా ఉండాలి. కేవలం పోలీసులు మాత్రమే మనం రక్షించలేరు. ఎందుకంటే వాళ్ళు 100 మంది, మరి 5 కోట్ల మంది 1,00,000 మంది సేవ్ చేయలేదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల్లాగా తయారవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 18 సంవత్సరాలు ఎవరైతే దాటుతారో ఆ యువతకు కూడా ఒక ఎన్సీసీ లాంటి లేదా ఒక ఆర్మీకి లాంటి ఇలాంటి వాటిల్లో జాయిన్ చేస్తే వాళ్ళు కూడా దేశభక్తి, ఒక క్రమశిక్షణ ఉండేది. లేకపోతే వాళ్ళ రాజకీయ పార్టీలు యూత్ని ఒక సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేయడానికి అనేక కుట్రలు చేస్తున్నాయి, మనం చూస్తున్నాము. మరి దాంట్లో భాగంగానే ఢిల్లీలో మోడీ గారు కూడా అగ్నివీర్ అని చెప్పేసి పథకం తీసుకొచ్చారు. దాంట్లో యువతను కూడా తీసుకొచ్చేసి వాళ్ళని ఆర్మీలో చేర్చి వాళ్ళకి 5 years పెట్టి వాళ్ళని కూడా ఒక ప్రయోజకులుగా, దేశభక్తులుగా తయారు చేయడానికి అక్కడ కూడా సెంట్రల్లో కూడా పథకం పెట్టారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాంటి పథకం యువతకు తీసుకొచ్చేసి యువతని మంచి మార్గంలో తీసుకెళ్ళి ఈ రాష్ట్రం ఉన్నత స్థానంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. 5 ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారని చెప్పి ఒక వైసీపీ ప్రచారం చెప్పింది. నిజంగా ప్రశ్నిస్తే అరెస్టులు జరుగుతుంటాయి ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ ప్రశ్నిస్తే అరెస్టులు చేసే పరిస్థితులు లేవు. గతంలో పోసాన కృష్ణమురళి కానీ, వంశీ కానీ, అంబర్ రాంబాబు కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడి, గడ్డం నాని కానీ మరి వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడి, బూతులు మాట్లాడి, అంటే సభ్య సమాజానికి అవమానంగా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి వాళ్ళ ప్రజల్ని, యువతని అందరినీ కూడా కలుషితం చేశారు. నిజంగా చిన్నపిల్లల దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు పెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక సమావేశంలో విద్యార్థులు, చిన్నపిల్లల దగ్గర ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మనం చూస్తున్నాం. మరి అలాంటప్పుడు నిజంగా ఆయన నేర చరిత్ర దగ్గర నుంచి 50 సంవత్సరాలు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏదో కూడా మనం అందరికి చెప్పొచ్చు. అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమం పెట్టినప్పుడు ప్రభుత్వం నుంచి ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ మనం ఏది చేస్తున్నాం అనేది చెప్పాల్సిన పరిస్థితి వచ్చేది. రాజకీయ విమర్శలు పెట్టుకోవాలంటే డెఫినెట్లీ నువ్వు పార్టీ మీటింగ్ పెట్టుకో, పార్టీ మీటింగ్లో పెట్టుకుని ఆ రాజకీయ పార్టీ ఇది చేస్తున్నాను విమర్శించవచ్చు. కానీ ప్రభుత్వ కార్యక్రమం పెట్టి ఆ విధంగా ఒక వ్యక్తిని నీచంగా మాట్లాడటం అనేది, దానివల్ల ఎన్ని తప్పులు చేయటం వల్లే జగన్మోహన్ రెడ్డికి 100 మంది సలహాదారులు పెట్టుకుని కూడా ఏ ఒక్క సలహా లేకుండా ఏది కొన్ని 100 కేసులు కాదు, ఇక్కడ హైకోర్టులో కూడా కొన్ని 100 కేసులు బుక్ అయింది. ప్రభుత్వాన్ని ఒక సక్రమమైన పద్ధతిలో పెట్టాలి అనే దాంట్లో చూస్తే ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక మంచి సలహాలు ఇచ్చిన వాళ్ళు ఒక్కటి కూడా లేదని చెప్పొచ్చు మనం. సరే, గత 5 సంవత్సరాలు చూస్తే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. అవును, ఎన్నికల్లో 11 సీట్లు పడిపోయారు. మీరు ఒక అనలిస్ట్గా ఉన్నారు, సౌత్ ఇండియా కాపు అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శి ఉన్నారు. 151 నుంచి 11 పడిపోవడం కారణం ఏంటి, ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంతగా ప్రవర్తించాడు. మన గతంలో హిట్లర్ నేను చెప్పుకున్నా, కానీ వాళ్ళని చూడలేదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని మనం చూసాము. అంటే ప్రజల రక్తాన్ని ఏ విధంగా అయితే పీల్చి పిప్పి చేయవచ్చో ఆ రకంగా చేశాడు ఆయన. అన్ని వర్గాలను, అసలు ఆ వర్గం ఈ వర్గం అని కాదు, దళితులు ఏంటి, బీసీలు ఏంటి, కాపులు ఏంటి, ఇంకొక సామాజిక వర్గం, ఇంకో సామాజిక వర్గం ఏంటి, అన్ని సామాజిక వర్గాలు. చివరికి రెడ్డి సామాజిక వర్గంలో కూడా అనేక మంది బయటకు వచ్చేసి వాళ్ళ యొక్క బాధలు పడ్డారు. స్వయంగా 3 ఎమ్మెల్యేలు ఫస్ట్ టైము అదే సామాజిక వర్గం నుంచి బయటకు వచ్చేసి ఇలాంటి నియంత్ర దగ్గర మేము పనిచేయలేము, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, మేము మనుషులుగా బతుకుతాము, మేము బానిసలం కాదని ఆ ఎమ్మెల్యేలు కూడా చెప్పడం కూడా జరిగిందనమాట. మరి దళితుల మీద సుధాకర్ అనే విషయం కానీ, ఇంకా మరి అదేవిధంగా డోర్ డెలివరీస్ హత్యలు చేస్తే డోర్ డెలివరీ చేయటం కానీ, అంటే భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా ఇంత అరాచకం కానీ, హత్యలు కానీ, మహిళల మీద దాడులు కానీ ఎక్కడ జరగలేదు. ఈ అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి డైరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి మీరు ఇష్టారాజ్యంగా చేసుకోండి, నేనున్నాను, మీరు ఏది చేసినా కూడా మీ మీద కేసులు ఉండవు. అంటే ఈ ఎస్పీలకి, కమిషనర్లకు కూడా ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చారని నాకు తెలిసిందన్నమాట.
ఆయన ఒకటే చెప్పారు, మేము ఏది చెప్తే అది చేయండి, ఎన్ని అరాచకాలు ఏం చేయండి, అట్లాగే మీరు కూడా అవినీతికి పాల్పడి 100 కోట్లు దోపిడీ చేసుకోండి, మాకు సంబంధం లేదు. అధికారులకు ఒక క్లియర్ డైరెక్షన్, మీరు ఎన్ని దోపిడీలైనా చేసుకోండి, అవినీతి చేసుకోండి, నాకు సంబంధం లేదు. కానీ మేము చెప్పేది అది 100% రాంగ్ అయినా కూడా మీరు అవుట్ ఆఫ్ వే వెళ్ళి ఆ పని చేయాలి. మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు ఎన్ని నేరాలు, ఘోరాలు, హత్యలు, రేపులు చేసినా కూడా వాళ్ళని టచ్ చేయొద్దు అన్నట్టుగానే ఆయన గవర్నమెంట్ నడిచింది, అధికారులు కూడా అదే చేశారు. సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తుందా, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? వైసీపీ ఏమో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. రెడ్ బుక్ ఎవరైతే సహకరిస్తారో, రెడ్ బుక్ అమలు చేస్తారో అటువంటి అధికారులనే రాష్ట్రంలో ప్రజెంట్ అధికారులుగా ఉన్నారని చెప్పి వైసీపీ చెప్పింది. ఏం చెప్తారు? రెండిట్లో ఏం చెప్తారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఈ పార్టీకి 1,00,000 మందిని అరెస్ట్ చేయాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాఫియా గ్యాంగ్ అని తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాఫియా గ్యాంగ్ ఉందంటారు? డెఫినెట్గా ఉంది. గతంలో మాఫియా గ్యాంగ్ అంటే మనం బాంబేలో దావూద్ ఇబ్రహీం అని చెప్పుకునేవాళ్ళం. వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారే మాఫియా గ్యాంగ్ లీడర్గా ఉండి, అసలు స్వయంగా ఐపీఎస్ అధికారులే మహిళల్ని కిడ్నాప్ చేస్తే మాఫియా గ్యాంగ్ కాకుండా ఇక వాళ్ళ దేశభక్తులు అనలేం కదా. మహిళల్ని కిడ్నాప్ చేసే వాళ్ళు రక్షకుల్ని భక్షకులుగా మారి స్వయంగా ఐపీఎస్ అధికారుల స్థానంలో ఉండి ముఖ్యమంత్రి ఇంట్లోనే కుట్ర బన్ని దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ఇది చేస్తే అది డెఫినెట్గా మాఫియా గ్యాంగే. తర్వాత హత్యలు చేసి డోర్ డెలివరీ చేయటం, సుధాకర్ ఒక మాస్క్ అడిగితే ఒక డాక్టర్ని నువ్వు మాస్క్ అడుగుతావా మా గవర్నమెంట్ని అని చెప్పేసి అతను పిచ్చోని చేసి హత్యలు చేయటము, ఇంకొక అతనికి శిరోముండం చేయటము, మరి చివరికి స్వయంగా రాష్ట్రపతి కల్పించుకొని దానికి న్యాయం చేయమన్నా కూడా న్యాయం జరగలేదు. అంటే ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కడా కూడా ఎక్కువ కాలం ఉండలేవు, టెంపరీగా ఉంటాయి. తర్వాత ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు, రాజకీయంగా సమాజ్ చేస్తారు. ఇవాళ అదే జరిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తుంటే ఒక 40-50 సీట్లు తగ్గుతాయి, లేదా 80 సీట్లకు వస్తాయి. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం భయపడుతుంది? అంటే మేము వస్తే మమ్మల్ని చూస్తేనే భయపడుతుంది, మేము ప్రశ్నిస్తామని చెప్పి అనేది జగన్ గారు చెప్తారు. అంటే ఏం చెప్తారు కూటమి తరపు నుంచి? అంటే ఇవాళ జగన్మోహన్ నిజంగా కూటమి ప్రభుత్వం భయపడుతుందా జగన్మోహన్ రెడ్డిని చూసి? అంటే ఒక ఇష్యూ అండి, కూటమి ప్రభుత్వమే కాదు, ఆంధ్రప్రదేశ్లో సామాన్యుడు కూడా జగన్మోహన్ రెడ్డి చూసి భయపడట్లేదు. దేనికంటారు ఎందుకంటే నిన్నగాక మొన్న పులివెందుల్లో కూడా ఆయన ఏదో స్పీచ్ ఇస్తే అక్కడ కూడా మహిళలు లేసి ఈ పిచ్చి స్పీచ్ ఆపు, మాకు తెలిసింది ఈ సంగతి అని చెప్పారు నిన్నగాక మొన్న. తర్వాత ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి, ఆయన పులివెందులకి పులి కాదు, ఆయన పులివెందుల పిల్లి మాత్రమే అనేది ప్రతి కామన్ మ్యాన్కి తెలిసింది. నువ్వేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ ప్రతాపం ఏంటో అని చెప్పేసి రాష్ట్రపతి తెలిసింది. ఇప్పటిదాకా కొంతమంది వ్యక్తులను చూపించి భయపెట్టాడు. ఆ భయం అనేది 4 సార్లు చూస్తారు, 5వ సారి ఆటోమేటిక్గా అది పులి కాదు పిల్లి అని చెప్పి తెలిసిపోయింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పిల్లిని చూసి భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. అది ఇంపాసిబుల్, అది క్రాస్ అయిపోయింది టైం అది. సార్ లాస్ట్గా చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ గతానికి ఇప్పుడు ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇప్పటివరకు ప్రస్తుతానికి బాగానే ఉంది. ఎక్కడైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పుడు వాటి మీద వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. 24 గంటల్లోనే ఆ ముద్దాయిని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద చేస్తారు. ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. గతంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఎందుకంటే అప్పుడున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ గారే ఒక ముఖ్యమంత్రి మీద రాళ్ళు కర్రలు ఇస్తేయచ్చు, అదేం తప్పు కాదు, అది వాళ్ళకి వాక్ స్వాతంత్రం ఉంది, వాళ్ళు రాళ్ళు వేయచ్చు కర్రలు వేయచ్చు అని చెప్పేసి గౌతమ్ సవాంగ్ ఒక డీజీపీనే చెప్పినప్పుడు హైకోర్టు కూడా పిలిపించింది. అసలు నువ్వు డీజీపీవా కానిస్టేబుల్వా, అసలు చట్టంలో ఏముందో ఐపీసీ సెక్షన్స్ ఏంటో నువ్వు చదువుకో అని చెప్పేసి చివాట్లు పెట్టడం జరిగింది. అంటే చీఫ్ సెక్రటరీని ఒక డీజీపీని గత ప్రభుత్వంలో హైకోర్టు పిలిచి 4 సార్లు చివాట్లు పెట్టింది. అంటే అంతకు మించినటువంటి అవమానం మరి ఇక మనం ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు జరగలేదు, మనం చూడలేము. మనం సార్ ఇప్పుడు సింగిల్ లైన్లో చెప్పాలంటే ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు, నా విజన్ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, దేశంలోనే నెంబర్ 1గా చేయడానికి నా ప్రాణం ఉన్నంతవరకు నేను ప్రయత్నం చేస్తాను. మరి కొన్ని శక్తులు ఈ రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారు, వాళ్ళని ఏ పరిస్థితుల్లో మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని చూస్తూ వాళ్ళ పట్ల జాలిపడే పరిస్థితి లేదు. డెఫినెట్గా చట్టపరంగా వాళ్ళ మీద మేము కక్ష సాధింపు కాదు, కానీ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని చేతుల్లో తీసుకొని చట్టం
తమకు చుట్టమని చెప్పేసి వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, హత్యలు, రేపులు ఏవైతే ఉన్నాయో, మర్డర్లు కానీ ఇవన్నీ కూడా వీటి మీద చేసినటువంటి వ్యక్తులందరినీ కూడా వీళ్ళకి ప్రతి జిల్లాకి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నప్పుడు ప్రజలందరూ కూడా ఇంకా పెద్ద ఎత్తున నమ్మకం ఏర్పడింది. అంటే సింగిల్ లైన్లో చెప్పండి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చెప్తారు? అంటే రాజశేఖర రెడ్డి గారు గతంలో పరిపాలన మనం చెప్పాలంటే ఆయన పరిపాలన నిజంగా ఎమర్జెన్సీని తలపించింది. అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయిపోయింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైలుకి వెళ్ళారు ఆయన అవినీతి కోసం. మరి ఇంకా ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఏమైనా చేస్తాడో అనేది కూడా చాలా స్పష్టంగా చూసాం మనం. హైదరాబాద్లో చూస్తే మీకు హిందూ ముస్లింల మధ్య గొడవ పెడితే 400 మంది చనిపోయారు కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే అని చెప్పేసి. ఆ రోజు ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారి గురించి కోట్ చేసి చెప్పిన మాట అదనమాట. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలి, దానికోసం హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టాడు, దానివల్ల 400 మంది హత్యకు గురయ్యారు, దీనికి కర్త కర్మక్రియే రాజశేఖర రెడ్డి గారు అని స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అసెంబ్లీలో చెప్పినటువంటి మర్రి చెన్నారెడ్డి గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో రాజకీయ నాయకుల్లో నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి ఆయన పరిపాలన కూడా అదే యాంగిల్గా చేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరాచకవాది, అంతేకాకుండా ఒక నియంత. ఈ రాష్ట్రాన్ని ఒక 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళినటువంటి ఏ విధమైనటువంటి ఆలోచన లేనటువంటి ఒక నియంత అనేది మనం చెప్పుకోవచ్చు. నారా లోకేష్ గారు ఏం చెప్తారు? లోకేష్ గారు ఇప్పుడే ఆయన రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు, ఇంకా టైం పడుతుంది. మరి ఒక యువ నాయకుడిగా డెఫినెట్గా భవిష్యత్తు ఉంటుంది. ఆయన కూడా అందరిని కలుపుకొని నాయకులను అందరిని కూడా దగ్గర తీసుకుని మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నట్టు వాళ్ళతో కూడా అందరితో కలిసిమెలిసి ముందుకెళ్తే మంచి భవిష్యత్తు ఉంది. నారా లోకేష్ గారు యువగాళ్ళకి ముందు ఎలా ఉన్నారు, యువగాళ్ళు అయిన తర్వాత అధికారం చేపట్టారు, మంత్రిగా ఉన్నారు, అప్పటికిప్పటికి ఎలా ఉన్నారు? అంటే నారా లోకేష్ గారు ఈ మధ్య పాదయాత్ర చేశారు ఎన్నికలకు ముందు. ఆ పాదయాత్రలో కూడా అనేక సమస్యలు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా గతంలో 2006లో ఒక 1520 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. దేనికి సంబంధించి? కుప్పం నుంచి పులివెందుల, తడి నుంచి ఇచ్చాపురం, సామాజిక న్యాయము, అదేవిధంగా కాపులను బీసీల్లో చేరుస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 2004లో హామీ ఇచ్చింది. హామీని అమలు చేయాలని, అదేవిధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రముఖ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు జిల్లాలకు కానీ అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఎవరైతే ఉన్నారో త్యాగపురుషులు ఉన్నారో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి, అన్ని వర్గాలకి న్యాయం జరగాలి అనే దాని మీద నేను పాదయాత్ర చేశాను. అంటే గ్రౌండ్ రియాలిటీ ఉండేది. పాదయాత్ర చేసినప్పుడు 70 రోజులు చేసాం. ఆ రోజు ఆ తడి నుంచి ఇచ్చాపురం, కుప్పం, పులివెందులు అనమాట. అయితే మనం చూసినప్పుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు మీకు ప్రతి చోట కూడా ఆ లోకల్ ఏరియాలో ఎవరు మన మనుషులు, ఎవరు మన మనుషులు కాదు, ఎవరు బలమైన నాయకుడు, ఎవరు ఫేక్ అనేది కూడా మనకు తెలిసిపోతుంది. అందువల్ల ఒక బలమైనటువంటి అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఒకళ్ళ మీద బేస్ కాకుండా లోకేష్ గారికి ఇవాళ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. అది చాలా మోస్ట్ పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. దాన్ని బేస్ చేసుకున్న పార్టీని కూడా బాగా పటిష్టం చేసుకోవచ్చు అన్నమాట. సార్, అడగగానే మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, ప్రతి ప్రశ్నకు కూడా ఇంత అర్థమయ్యే రీతిగా సమాధానించినందుకు మీకు ధన్యవాదాలు. డెఫినెట్గా మీలాంటి S4 ఛానల్ మరి పేద ప్రజల కోసం మరి అవినీతి మీద పోరాటం చేస్తుంది. మీకు 100% ఎప్పుడు కూడా మేము మద్దతు ఉంటామని తెలియజేస్తున్నాము. మీలాంటి ఛానల్స్ ఇంకా మరిన్ని ఛానల్స్ రావాలి. సమాజంలో జరిగేటువంటి అవినీతి కానీ అక్రమాలను కానీ మరి అట్టడుగు ప్రజల కోసం మరి పోరాటం చేసేటువంటి ఛానల్లో S4 ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం సంకోచించడం లేదు. ఇంకా మరింత ముందుకెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.